మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి చేగుంట మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, నాయకులు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరంలో నేతాజీ పోషించిన కీలక పాత్రను కొనియాడారు. నేతాజీ ఆశయాలు, దేశభక్తి, త్యాగస్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అహింసా మార్గముల భారతదేశానికి స్వతంత్రం సంపాదిద్దామని చెప్పినారు. సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారంటే, అహింసా మార్గంతో మనకు స్వతంత్రం రాదు, వాళ్ళు భయపడరు అని వీరులను తయారు చేసి, వీరులకు ట్రైనింగ్ ఇచ్చి, యువతకు ట్రైనింగ్ ఇచ్చి, వీరులకు తీర్చిదిద్ది బ్రిటిష్ వారి గుండెలో రైలు పరిగెత్తేటట్లు చేసినారు. బ్రిటిష్ వారికి నిద్ర లేకుండా చేసినారు. బ్రిటిష్ వారికి వణుకు అనేది పుట్టించినారు సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన పుట్టించిన వణుకుతోటి, ఆయన చేసిన నినాదాలతోటి, ఆయన చేసిన ఐకమత్యంతో బ్రిటిష్ వారు బెదిరిపోయి పారిపోయినారు. ఆయన ఇవాళ లేకపోవడము మనకు చాలా దురదృష్టము. ఆయన ఇవాళ మిస్ అయిపోయిండు. ఆయన మరణించిందా, బతుకున్నదా అన్న విషయం ఇంకా తెలియలేదు. కనుక ఇవాళ ఆయన మిస్ అయిపోయిన రోజు జరుపుకుంటున్నాము. దీనికి హాజరైన వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. యువత కూడా మేల్కొని మన సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను సాధించాలి. మన వైపు వేరేటోడు కన్నెత్తి చూడకుండా చేయాలి. మన భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి. భారతీయులందరూ మేల్కొని మంచితనంతో మంచి మార్గంలో నడిచి భారతదేశ అభివృద్ధి ఎట్లయితే జరుగుతుందో ఆ మార్గాన్ని నడిచి మంచి అలవాట్లు నేర్చుకొని మత్తుకు కానీ వేరే చెడు అలవాట్లకు కానీ బానిస కాకుండా మంచి తోవలను నడిచి, మంచి విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగాలను సంపాదించుకొని మంచి మార్గంలో నడిచి భారతదేశానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.